ఎపిసోడ్లో మనం కంప్లీట్ మార్షల్ ఆర్ట్స్ ఎలా స్టార్ట్ అవుతుంది, మార్షల్ ఆర్ట్స్లో ఎక్కువ కీ పాయింట్స్ ఏముంటుంది, దాంతోపాటు కొన్ని లాస్ట్లో ఫ్యూ సెల్ఫ్ డిఫెన్స్ కవర్ చేద్దాం. సో లెట్స్ స్టార్ట్ అవర్ షో. సో ఎవ్రీవన్, మార్షల్ ఆర్ట్స్లో ఫస్ట్ స్టెప్ ఇన్ మార్షల్ ఆర్ట్స్ ఈజ్ విషింగ్ ఎ కోచ్. సో కోచ్ని ఎలా విష్ చేయాలి, సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. మార్షల్ ఆర్ట్స్లో ఏ ఆర్ట్ తీసుకున్నా సరే, మీరు స్పోర్ట్స్లో ఏ ఫీల్డ్ తీసుకున్నా సరే, ఫస్ట్ విషింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో ఇన్ మార్షల్ ఆర్ట్స్లో కరాటే, టైకాండో, కుంఫులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ విషింగ్, బట్ మీనింగ్ విల్ బి ది సేమ్, వర్డ్స్ వేరే ఉంటుంది అంతే. సో మన దగ్గర వచ్చేసి మేము విల్ సే అటెన్షన్, బా, హోస్. సో ఇది మార్షల్ ఆర్ట్స్లో విషింగ్ ఉంటుంది. వెన్ వి సే బావ్, దే విల్ సే హోస్. సో ఇట్స్ నథింగ్ బట్ విషింగ్. గుడ్ మార్నింగ్ ఆర్ గుడ్ ఈవినింగ్ మా స్కూల్ ఎలా చెప్తామో సేమ్ ఇది కూడా అలాంటిదే. ఈ విష్ లేకుండా బిఫోర్ కమింగ్ టు ది క్లాస్, ఆఫ్టర్ ది క్లాస్, విష్ ఈస్ కంపల్సరీ ఇన్ మార్షల్ ఆర్ట్స్. మార్షల్ ఆర్ట్స్లో మనం ఫస్ట్ బేసిక్ వార్మప్స్ ఇలా చూపిస్తున్నాము, అండ్ దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ వార్మప్స్. ఇంకా ఈ వార్మప్స్ చేస్తే బాడీ చాలా ఫ్లెక్సిబిలిటీగా ఫామ్ అవుతుంది. అందులో కొన్ని వార్మప్స్ విల్ కవర్ ఇట్ టుడే. సో ఎవ్రీ వన్, అటెన్షన్, బా, స్ట్రైట్ హ్యాండ్స్ ఎవ్రీ వన్, స్టార్ట్ హ్యాండ్ రొటేషన్, ఫాస్ట్, గో స్పీడ్. సో హ్యాండ్ రొటేషన్ చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే మీకు హ్యాండ్ రొటేషన్ చేస్తేనే ఇక్కడ మజిల్స్ ఫ్రీ అవుతాయి, షోల్డర్ మజిల్స్ కానీ ఇవన్నీ ఫ్రీ అవుతాయి. రివర్స్, ప్రతిదానికి స్ట్రైట్ అండ్ రివర్స్ కంపల్సరీగా ఫాలో అవ్వాలి ఆర్డర్, బ్యాక్ ఎండ్ అండ్ ఫ్రంట్ ఎండ్. ఓపెన్, క్లోజ్. సో దిస్ వార్మప్ విల్ స్ట్రెచ్ యువర్ కంప్లీట్లీ ఫ్రంట్ సైడ్. సో ఎప్పుడైతే ఫ్రంట్ సైడ్ స్ట్రెచ్ అవుతుందో మీకు హ్యాండ్ మూవ్మెంట్ చాలా ఫ్రీగా ఉంటుంది. మీకు అప్ అండ్ డౌన్. సో దిస్ విల్ బి ది క్రాస్ మోడ్లో ఉంటుంది. మీకు కంప్లీట్ క్రాస్గా స్ట్రెచ్ అవుతుంది, బాడీ మొత్తం క్రాస్ స్ట్రెచ్ అవుతుంది. స్టాప్, క్యాచ్ యూర్ షోల్డర్స్, స్టార్ట్ రొటేషన్ ఫార్వర్డ్. ఎప్పుడైతే ఈ రొటేషన్ చేస్తామో అప్పర్ కాఫ్స్ మజిల్స్ ఫ్రీ అవుతాయి మీకు. డూ ఫాస్ట్, స్పీడ్ అప్. ఇవి చేస్తున్నప్పుడు మీకు అప్పర్ కాఫ్ మజిల్, ఇక్కడ మజిల్స్ అన్నీ ఫ్రీ అవుతాయి. సో మీకు ఇంకొంచెం పంచ్ స్పీడ్ ఉంటుంది. సేమ్ రివర్స్ ఆర్డర్. సో ప్రతిదీ రివర్స్ ఆర్డర్ చేయాలి కంపల్సరీగా. ఓపెన్, క్లోజ్, stop, catch your hip. So after this head rotation. So warm up లో హెడ్ రొటేషన్ ఈజ్ అ వెరీ మేజర్ రోల్. ఎందుకు అంటే ఎంత ప్రాపర్ హెడ్ రొటేషన్ మీకు చేస్తే ఈ నర్వ్స్ ఎంత ఫ్రీ అవుతాయి మీకు అంత మూమెంటం ఉంటుంది. సో బాడీ మూమెంట్ మనకి ఫైట్స్లో కానీ కటాస్లో కానీ చాలా ఇంపార్టెంట్. హెడ్ రొటేషన్స్ కంపల్సరీగా రోజు చేయాల్సిందే. రివర్స్. సో ప్రతిదీ ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ కంపల్సరీగా చేయాలి. హెడ్ రొటేషన్ చేస్తున్నప్పుడు హెడ్ మాత్రమే మూవ్ అవ్వాలి, వేరే బాడీ పార్ట్ ఏది మూవ్ అవ్వద్దు. లెఫ్ట్, రైట్, అండ్ సేమ్ లెఫ్ట్ అండ్ రైట్ ఆర్డర్ కూడా ఫాలో అవ్వాలి టు ఫ్రీ అప్ యువర్ కంప్లీట్ నెక్. స్టాప్. ఆఫ్టర్ దట్ నౌ హిప్ రొటేషన్, ఫాస్ట్, గో. సో హిప్ రొటేషన్ చేస్తాం. సో టాప్ టు బాటమ్ మనం వార్మప్ని ఫాలో అవుతాము, 1 by 1, ఇంచ్ బై ఇంచ్ ఫాలో అవుతూ కిందకి వస్తూ ఉంటాం. ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ మనల్ని కవర్ చేస్తుండాలి. సో ఈ రొటేషన్ వల్ల హిప్ మూమెంటం ఫ్రీ అవుతుంది కంప్లీట్గా. రివర్స్. ఇవి మీరు రోజు ఇంట్లో కూడా చేసుకోవచ్చు. బేసిక్ వార్మప్స్ ఇంట్లో చేసుకున్నా సరే మీరు చాలా హెల్తీగా ఉంటారు. స్టాప్. సేమ్ నౌ 2 hands అప్, లెఫ్ట్ సైడ్ బాడీ బెండ్, గో. 1. హిప్ ఫ్రీ అయిపోయింది. ఇప్పుడు 1 side స్ట్రెచ్ చేసి హిప్ని కంప్లీట్గా అన్లాక్ చేస్తున్నాం. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ అన్లాకింగ్ యువర్ హిప్. షిఫ్ట్. సో ఇది చేస్తున్నప్పుడు చాలామంది ఎలా చేస్తారంటే హిప్ ఇట్లా అవుట్ చేస్తుంటారు. హిప్ అవుట్ చేయొద్దు. ఓన్లీ హౌ టు స్ట్రెచ్ యువర్ హిప్. స్ట్రెచ్ యువర్ హిప్ అండ్ కంప్లీట్ హిప్ స్ట్రెచ్ అవ్వాలి. మీకు ఇక్కడ తెలుస్తుంది ఆ పెయిన్. చేంజ్. సో అట్లీస్ట్ చేసి ఇక్కడ ఒక 5 seconds వెయిట్ చేయాలి, 5 to 6 seconds. దెన్ అగైన్ యూ హౌ టు స్ట్రెచ్. చేంజ్. స్ట్రైట్ హ్యాండ్స్ ఉండాలి, కంప్లీట్ బాడీ స్ట్రెచ్ చేయాలి, కింద నీస్ బెండ్ అవ్వద్దు. చేంజ్. 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 Stop. So after this same, when I count 1, front land touch and stay back. How to stay back like this for 5 seconds. 2. Kinda land touch cheyali and stay back. 3. So while touching ground, stay there, touch ground. So while touching ground, see knees bend అవ్వద్దు. మళ్ళీ మీకు నీస్ బెండ్ అవుతే మీకు ఇక్కడ మళ్ళీ పడదు, మీకు ఆ వెయిట్ పడదు మీకు, అండ్ ఆ స్ట్రెచ్ ఫీల్ అవ్వరు. ఎప్పుడైతే స్ట్రైట్ ఉంటాయో మీకు థైస్ అండ్ కంప్లీట్ హిప్ స్ట్రెచ్ అవుతాయి, మీకు కంప్లీట్గా టచ్ అవుతాయి. అప్పుడు యూ కెన్ ఫీల్ ది స్ట్రెచెస్ హియర్ ఆన్ థై మజిల్. ఇవి మొత్తం మీకు స్ట్రెచ్ తెలుస్తుంది బెండ్ అయినప్పుడు. ఈ బెండింగ్ ఉండొద్దు. స్ట్రైట్ బెండ్ అండ్ టచ్. ఓకే. 4. అండ్ బ్యాక్ బెండ్ అండ్ స్టే హియర్. బ్యాక్ బెండ్ చేస్తున్నప్పుడు నెక్ బెండ్ చేయదు, కంప్లీట్ బాడీ బెండ్ చేయాలి. బాడీ బెండ్ అండ్ లుక్ బ్యాక్ స్లోలీ, అగైన్ అప్. 4. Stop. Enough. Now open 2 hands, 2 legs fast.
2 hands right. Do your complete cross hip. Go. Start rotation fast, go speed. Crisscross fast. So this is nothing but side wings. So side wings మొత్తం మీకు ఓపెన్ అవుతాయి. ఈ సైడ్ వింగ్స్ ఓపెన్ అవుతాయి, మీకు హిప్ కూడా ఓపెన్ అవుతుంది. సో బోత్ యూ కెన్ ఓపెన్ ఎట్ ఎ టైమ్ ఫాస్ట్. సో దట్ ఈస్ ద రీజన్ ది సైడ్ వింగ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ టు ఫ్రీ అప్ యువర్ అప్పర్ బాడీ. ఇది చేస్తున్నప్పుడు లెగ్స్ కూడా నీస్ బెండ్ అవ్వద్దు, స్ట్రైట్ హ్యాండ్స్ ఉండాలి, స్ట్రైట్ నీస్ ఉండాలి, ఆపోజిట్ వెళ్ళాలి, ఇంకో హ్యాండ్ పైకి వెళ్ళాలి. స్టాప్. ఇది ఇంకోటి నేను చూస్తుంటా, చాలామంది బయట చేస్తూ ఉంటారు. చాలామంది దీనిలో మిస్టేక్ ఏమొస్తుంది అంటే పొజిషన్ స్టాప్, టచ్ దట్ లెగ్. ఈ లెగ్ చేస్తున్నప్పుడు ఈ వింగ్ ఇట్లా ఓపెన్ అవ్వాలి. ఎప్పుడైతే వింగ్ ఓపెన్ అవుతుందో మీకు హిప్ వింగ్ రెండు స్ట్రెచ్ అవుతాయి. చాలామంది ఇక్కడికి చేస్తారు. ఇంకోటి ఇది బెండ్ చేస్తారు చాలామంది. ఈ హ్యాండ్స్లో బెండింగ్ ఉంటుంది, బెండ్ ఉండొద్దు. స్ట్రైట్ వింగ్ చేంజ్, వింగ్. దిస్ ఇస్ ద ఓపెనింగ్ ఆఫ్ వింగ్. సో ఇట్స్ వింగ్ ఓపెన్ చేయాలి మీరు. స్టాప్. ఆఫ్టర్ దిస్ one of the important exercise, stretch your complete pelvic left side, knee stretches, left side, go, left side knee bend, go 1. సో కంప్లీట్గా మీరు ఫ్రంట్ లెగ్ నీ అవుట్ అవ్వకుండా స్ట్రైట్ నీ పెట్టుకొని బ్యాక్ లెగ్ని మీరు స్ట్రెచ్ చేసుకుంటూ యూ హ్యావ్ టు స్ట్రెచ్ యువర్ పెల్విక్. చేంజ్. సో ఇట్ విల్ మేక్ యువర్ రిలీజ్ ఆఫ్ పెల్విక్ పార్ట్ మొత్తం రిలీజ్ అవుతుంది మీకు. చేంజ్. ఇక్కడ మీ లెగ్స్ కూడా చూసుకుంటే లెగ్ బెండ్ అవ్వద్దు, లెగ్ చాలా స్టిఫ్ ఉండాలి. కంప్లీట్ బ్యాక్ ప్రొఫైల్ కూడా టైట్ ఉండాలి, బ్యాక్ ప్రొఫైల్ స్టిఫ్ ఉండాలి. బ్యాక్ ప్రొఫైల్ ఇలా ముందుకు బెండ్ అయిపోయి ఇలా ఉండొద్దు. బ్యాక్ స్టిఫ్, లెగ్ స్టిఫ్, ఫ్రంట్ లెగ్ ఓన్లీ బెండ్. చేంజ్. 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 స్టాప్. సైడ్ సిటప్స్ పొజిషన్ ఎవ్రీవన్. ప్రతి స్పోర్ట్లో చేసే ఎక్సర్సైజ్ ఇది. ఈ సైడ్ సిటప్స్ అనేవి ఎలా అంటే మీకు కంప్లీట్గా పెల్విక్ని ఫ్రీ చేసి మీ లెగ్ మజిల్స్ని మొత్తం ఫ్రీ చేసి మీకు ఫ్లెక్సిబిలిటీని చాలా ఎక్కువ ఫ్లెక్సిబిలిటీని మీకు ఇస్తుంది. సో వెరీ ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్. అట్లీస్ట్ యూ హ్యావ్ టు డూ 50 to 100 ఎవ్రీడే. ఇంట్లో చేసుకోవచ్చు మీరు ఇవన్నీ. 50 to 100 చేసుకుంటే మీకు మీరు వితిన్ 90 డేస్లో మీరు మంచి రిజల్ట్ చూస్తారు. సో ఇది చేస్తున్నప్పుడు చాలామంది మిస్టేక్ చేస్తారు. ఫస్ట్ థింగ్ వచ్చేసి ఫుట్ అప్ ఉండాలి, ఫుట్ షుడ్ బి అప్. సెకండ్ థింగ్ ఈ లెగ్ ఫుట్ కూడా కంప్లీట్ డౌన్, కంప్లీట్ లెగ్ ఫుట్ డౌన్. చాలామంది ఇలా హీల్ లేపుతారు, హీల్ లేపి ఉంటారు, హీల్ లేపొద్దు. ఇంకొంతమంది ఇలా టచ్ చేస్తారు, దట్ ఈస్ బేసిక్. టచ్ చేయొచ్చు, బట్ లేపితే ఇక్కడ స్ట్రెచ్ అవుతుంది. ఇంకోటి ఇది చేస్తున్నప్పుడు చాలామంది అక్కడక్కడ చేస్తారు. 1 ఇక్కడ చేయొద్దు. వెన్ వీఆర్ డూయింగ్ దిస్ సైడ్ సిటప్స్ ఫుల్ అప్, సిట్, ఇలా షిఫ్ట్ అవ్వాలి మీరు. ఓకేనా? గో 1 2 3 4 5 6 7 8 9 10. స్టాప్. సో దీంట్లో వేరియేషన్స్ ఉంటాయి. ఎప్పుడు ఒకటే వేరియేషన్ చేయొద్దు. ఒక వేరియేషన్ చేసి బాడీ బ్యాలెన్స్ అవ్వదు. ఇది ఒక వేరియేషన్. ఇప్పుడు సపోజ్ హ్యాండ్స్ బ్యాక్, ఇది ఒక వేరియేషన్. 1 2 3 స్టాప్. ఇప్పుడు సపోజ్ హ్యాండ్ స్ట్రైట్, ఇది ఒక వేరియేషన్. 1 2 3 4. చూడ్డానికి అన్నీ సేమ్ అనిపిస్తుంది, బట్ అన్నీ సేమ్ కాదు. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క వెయిట్ పడుతుంది మీకు. ఏది చేసినా సరే బాడీ ముందుకు వెళ్ళొద్దు. బాడీ మస్ట్ బి స్టిఫ్ అండ్ కంప్లీట్. యూ హ్యావ్ టు సిట్ అండ్ యూ హ్యావ్ టు గెట్ అప్ అండ్ డూ. ఇఫ్ సపోజ్ దీంట్లో కొంచెం నెక్స్ట్ లెవెల్ టఫ్ లెవెల్ చేయాలి. సో టఫ్ లెవెల్కి వచ్చేసరికి ఏమవుతుంది, దీంట్లో మళ్ళీ 2 పంచెస్ ఉంటాయి. గో 1 2 3 4 5 6 7 8 9 10. దీస్ ఆర్ ఇంకో టఫ్. మీకు బేసిక్ చేసుకోవాలనుకున్నప్పుడు మాత్రం ఇఫ్ యూ బిగినర్స్ మాత్రం కింద హ్యాండ్స్ పెట్టుకోవచ్చు. కింద హ్యాండ్ పెట్టి బిగినర్స్ ఎలా చేసుకోవాలంటే ఇలా పెట్టేసి షిఫ్ట్ షిఫ్ట్ షిఫ్ట్. ఇది బిగినర్స్ చేసుకోవాల్సింది ఫస్ట్. ఇది ఇంకొంచెం ఎక్స్ట్రీమ్ లెవెల్ చేయాలనుకున్నప్పుడు వెన్ ఐ కౌంట్ 1 జస్ట్ పొజిషన్ నుంచి గెట్ అప్, లెగ్ రేస్ అండ్ ఆపోజిట్ సైడ్ షిఫ్ట్. సో దిస్ ఇస్ ఎక్స్ట్రీమ్ లెవెల్. ఇంకొంచెం 1 షిఫ్టింగ్ అంటే పెల్విక్ కట్ మనము రేస్ చేస్తూనే దానిలోనే మళ్ళీ ఫ్లెక్సిబిలిటీ చేసుకుంటూ కొంచెం లైక్ చాలా అడ్వాన్స్ లెవెల్ అనమాట. ఇంకా లైక్ బ్రౌన్ బెల్ట్స్, బ్లాక్ బెల్ట్స్ చేసే లెవెల్స్. 2 3. సో దిస్ ఇస్ ద అడ్వాన్స్. సో ఇది ఇంకొంచెం అడ్వాన్స్. సో దిస్ ఈస్ ద బేసిక్ స్టార్టింగ్ వార్మప్. ఇవి అయిపోయిన తర్వాత విల్ హ్యావ్ టు గో ఫర్ స్ట్రెచెస్.